ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అసలు ఆగస్టు 15th జనవరి 26th ఈ 2 రోజులలో మనం జెండాను ఎందుకు ఎగరవేస్తామో క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలకైతే చూపించండి ఈ వీడియో. అయితే ఆగస్టు 15th రోజు ఎందుకు జెండా ఎగరవేస్తాం? 1947కు ముందు ఈ దేశం మనది కాదు, మన చట్టాలు మనవి కావు, మన మాటకు విలువ లేదు, అన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉండేవి. అలాంటి రోజుల్లోనే లక్షల మంది ప్రాణాలు త్యాగం చేసి మనకిచ్చిన గొప్ప వరమే ఆగస్టు 15th స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజు మన దేశం బానిసత్వం నుంచి బయటపడింది. అందుకోసమే ఈ రోజు నాడు భారత ప్రధాని ఎర్రకోటపై జెండాను కింది నుండి పైకి ఎగరవేస్తాడు. ఇది మన స్వేచ్ఛకు గుర్తు. కానీ స్వేచ్ఛ వచ్చిందంటే సరిపోదు, స్వేచ్ఛను ఎలా ఉపయోగించాలో నియమాలు ఉండాలి కదా. అప్పుడే వచ్చింది 1950 జనవరి 26. అప్పుడు మన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన రోజు. ఈ దేశాన్ని ఎవరు పాలించాలి, ఎలా పాలించాలి, ప్రజల హక్కులేంటివి అన్నీ కూడా ఈ రాజ్యాంగంలోనే ఉన్నాయి. రాజ్యాంగాన్ని 299 మంది కలిసి తయారు చేశారు. దానికి ఆకారం ఇచ్చింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఈ రోజున రాష్ట్రపతి కర్తవ్య పథ్లో ముందుగానే ముడివేసి ఉన్న జెండాను ఆవిష్కరిస్తారు. ఆగస్టు 15th రోజేమో కింది నుండి పైకి తీసుకెళ్లి ఎగరవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం పైనే ముడివేసి ఉన్న జెండాను విప్పి రెపరెపలాడిస్తాడు. ఈ రోజు నాడు సైనిక కవాతులతో మన దేశ బలాన్ని ప్రపంచానికి చూపిస్తారు. ఇదే గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15th మనకు స్వేచ్ఛ వచ్చింది. జనవరి 26th ఆ స్వేచ్ఛకు దారి చూపించింది. ఈ 2 రోజులు ఇవి సెలవులు కావు, మన చరిత్ర, మన గుర్తింపు, మన భారతదేశం. దేశానికి స్వేచ్ఛ ఎలా వచ్చింది, రాజ్యాంగం ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నారు. కాబట్టి ఈ వీడియో తప్పకుండా పిల్లలకి చూపించండి. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం విలువలను కాపాడుకుంటూ దేశ గౌరవాన్ని కాపాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.